పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా రాబోతుంది. డివి విధానంగా ఈ సినిమాకి నిర్మాత. పవన్ రీ ఎంట్రీ ఓకే చేసిన ఓజీ సినిమాలకు గుడ్ బై చెప్తున్న టైంలో రానుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్న ఈ సమయంలో కూడా ఓజీకి డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టీజర్కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అని ఒక్క డైలాగ్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ప్రతి పవన్ అభిమాని ఈ టీజర్ను రోజుకు ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోతున్నారు. సెప్టెంబర్లో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓజాస్ గంభీర పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు వాటిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్ అభిమానులను ఫుల్ ఖుషీ చేశాయి. 2-3 వారాల పాటు పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఇక ఈ చిత్రంలో తమిళ నటి శ్రీయారెడ్డి కీలక పాత్రను పోషించింది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాకు తమ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ విలన్ రోల్లో కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రీయారెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. పవన్ ప్రియాంక కాంబినేషన్ మీద ఇప్పటికే మంచి హైప్ ఉంది. ఈ జంట తెరపై ఎలా కనిపిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ తమన్ కాంబినేషన్ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. కాబట్టి ఓజీ సౌండ్ ట్రాక్పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఓజీ సినిమాను డివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇది ఒక పెద్ద బడ్జెట్ మూవీగా రూపొందుతుంది. కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ అన్నిటినీ చూస్తే ఇది పక్కా పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.